డీటెయిల్స్ చూస్తే పల్లె పల్లెకు ప్రచారంలో భాగంగా కొండాపురం మండలంలో రెండో రోజు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఉదయగిరి కూటమి అభ్యర్థి కాకర్ల సురేష్. మండలంలోని చెల్లగిరిగల గరిమెనపెంట, కోయవారిపల్లి, ఇసుక దామర్ల గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అడుగడుగునా కాకర్ల సురేష్కు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మెట్ట ప్రాంతమైన ఉదయగిరిలో పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో భాగంగా టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. మనకు సహాయం చేస్తున్నాను అంటే ఇక్కడ డోర్ టు డోర్ కార్యక్రమంలో మనం గరిమెనపేట పంచాయతీలో 5 గ్రామాలు తిరగడం జరిగింది. ఇప్పటివరకు కూడా ఎస్సీ సోదరుల కాలనీలు కానీ, ఎస్సీ సోదరుల కాలనీలు కానీ, మిగతా మైనారిటీ సోదరులు కానీ, మిగతా గ్రామాలు కానీ తిరగడం జరిగింది. ఎక్కడికి పోయినా కూడా ఇంత ఎండాకాలంలో ఎక్కడికి పోయినా కూడా వాళ్ళకి పాపం ఇంత హాట్గా ఉన్నా కూడా కనీసం నీళ్ళు ఇచ్చే సందర్భం లేదు. నీళ్ళ కోసం అవస్థపడతా ఉన్నారు. తాగేదానికి నీళ్ళు లేదు, వాడుకునేదానికి నీళ్ళు లేదు. అది ఎక్కడ చూసినా ప్రాబ్లం కనపడతా ఉంది. మనకు ఇంతకుముందు చెప్పినట్టుగానే వాటర్ ప్లాంట్ పెట్టున్నాం కానీ అవన్నీ ముందు తీసుకెళ్ళలేదు. అలాగే వారి సమస్యలు ఇక్కడ చెరువు గురించి ఒక సమస్య చెప్పారు. ఆ చెరువులో నుంచి నీళ్ళు తీసుకురావాలి ఇక్కడికి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా. అదొకటి వాళ్ళకి చెప్పడం జరిగింది, మనం చేస్తామని. మనం ఎమ్మెల్యే అయిన తర్వాతనే మనం వాటర్ ప్లాంట్ మీద దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది. ఆ విధంగా మనం కృషి చేస్తామని చెప్పడం జరిగింది. ప్రతి కుటుంబంలో కూడా ఒకటే బాధలు వాళ్ళు చెప్పేది, ఉద్యోగాలు లేవు, ఖాళీగా ఉంటున్నారు, పిల్లలు ఖాళీగా ఉంటున్నారు, సరిగా మాకు జరుగుబాటు కావటం లేదు, నెలకు మాకు వచ్చే సంపాదన సరిపోవటం లేదు, మాకేం పథకాలు చెప్తున్నారు కానీ మాకేం పథకాలు రావటం లేదు. మన ఎన్ని సూపర్ 6 పథకాలన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క కాలనీస్ ఆడపడుచులకు కానీ అందరికి చెప్పడం జరిగింది. రేపు ఆ సూపర్ 6లో ఉన్న మహాశక్తి మహిళా పథకాలన్నీ ఎలా వాళ్ళకి ఉపయోగపడతాయి, బాబు గారు పథకాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వారందరూ కూడా రెడీగా ఉన్నారు. రేపు మే 13న జరగబోయే ఎన్నికల్లో నిర్ణయం తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. మాకు ఎటువంటి డౌట్ లేదు. ఈ స్పందన చూస్తున్నా, వాళ్ళు మన దగ్గరికి వస్తున్నా, వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నా కూడా క్లియర్గా తెలుస్తూ ఉంది వాళ్ళు ఏం చేయబోతున్నారు. మే 13న ఉదయగిరి కోట మీద తెలుగుదేశం పార్టీ జగరబోతూ ఉంది. ఈ విజయాన్ని ఎవరు ఆపలేదు.